ఎన్ని సంవత్సరాలకు నా మనసుకు శాంతి లభించింది నాన్న. ఈ జన్మలో చూడలేననుకున్న బాబుని చూడగలుగుతున్నాను. నాన్న, ఈ వరాన్ని ఇచ్చిన దేవుళ్లకు 1000 జన్మల వరకు రుణపడి ఉంటాను. ఎన్నాళ్ళకి నీ కళ్ళలో ఆనందం చూశానమ్మా. చూడమ్మా, బాబు రాగానే మొత్తం ఫ్యాక్టరీ బాధ్యత అంతా వాడికి అప్పచెప్పేసి నేను హాయిగా రిటర్న్ అయిపోతాను. నీకేం అయ్యా, నువ్వు ఇంట్లో కొడుగ్గా నటించాలి. నేను చెప్పినంత జాగ్రత్తగా ఫాలో అయ్యి ప్రొసీడ్ అయిపో. నీకేం భయం లేదు. స్కాచ్ విస్కీ లెవెల్లో మెయింటైన్ చేస్తాను. నీకు అవకాశం ఇస్తే ఫారెన్ వెళ్ళిపోతావయ్యా. మ్యాక్డౌన్స్ లెవెల్ చాలు. సరే చూడు, ఈ దెబ్బతో మన ఇద్దరు అదృష్టం తుమ్మ పక్కలాగా అతుక్కుపోవాలి. నువ్వా? ఆ కూతురయ్యా, స్వప్న. ఇతనే నాన్న, రాజ్ కుమార్, కోటీశ్వరుడి కొడుకు. శివాలయం ఫీజులో పెద్ద కుక్క. నువ్వా? అమ్మన్నా, కూతురు కేసు పెడతావరా? నీ కూతురా? ఏ బిర్లా కూతురు అనుకున్నాను. ఫారెన్ విస్కీ అనుకుని నాటు సారా తాగాను. తాగుతావురా, తాగుతావు. నిన్ను జైల్లో పెట్టించి నీకు నాటు సారా కూడా అందకుండా చేయకపోతే నా పేరు వీరస్వామి కాదు. అసలు నిన్ను జంజాల పండుగ రైలు పట్టాల కింద పెట్టాలరా? ఏమండి, ఏమైందండి? మీరు ఎవరనుకున్నావే? మన అమ్మాయిని వల్ల వేసుకున్న దొంగ రాజకీయ విన్ని. చకాదు, మీ అమ్మాయిని నేను నిజంగానే ప్రేమించాను, పెళ్లి చేసుకుంటాను. అనవసరంగా కేకలేసానయ్యా. కానీ ఒక్కటి మాత్రం గుర్తుంచుకో, మనం అనుకున్న పని పూర్తి అయ్యాకే నిన్ను ఇంటి అల్లుడి చేసుకుంటాను. లేకపోతే గవర్నమెంట్ అల్లుడి చేస్తాను, అంటే జైలుకి పంపిస్తాను. అర్థమైందా? అర్థమైంది. బెటర్. మాయా, అత్తయ్య, మీ ఇద్దరు ఒక్క నిమిషం బయటికి వెళ్ళండి. మీ ఇద్దరు మనసు పెట్టి మాట్లాడుకోవాలి. అల్లుడు మర్యాదలు అడ్వాన్స్ గా ఎక్స్పెక్ట్ చేయకు. అసలు నీలాంటి వాడిని ఇంట్లో ఎక్కువసేపు వండిస్తే డేంజర్. ముందు బయటికి పదా. స్వప్న, వెళ్ళొస్తాను. మొదట వెళ్ళు, తర్వాత వద్దుగా. అయ్యా నమస్కారం. నమస్కారం. తమకు ఇచ్చిన మాట ప్రకారం చెప్పిన మనిషిని తీసుకొచ్చాను బాబు. ఇతనే మీ ముద్దులు మనవడు, వీరే మీ తాతగారు. నమస్కారం పెట్టు. బాబు, మీ అమ్మరా? బాబు, అమ్మ, బాబు, నన్ను ఆశీర్వదించమ్మా. బాబు, ఎన్ని సంవత్సరాలకు చూశాను నిన్ను. అమ్మా, అయ్యగారు నా తల మీద పెట్టిన బాధ్యత అనే బస్తాన్ని ఇదిగో ఇలా దించేసుకున్నాను. ఎన్ని జన్మలెత్తినా నీ రుణం తీర్చుకోలేను వీరాస్వామి. అంత మాట అనకండి. పరోపకారం వెధవ శరీరం అన్నారు. పదండి, లోపల పదండి. పదండి మనోడు గారు. అమ్మా, ఇన్నేళ్లు కష్టాల సముద్రం ఈది నీ దగ్గరకు చేరాను. ఇక జీవితాంతం మనసా వాచ కర్మ, మనసా వాచ కర్మ నీ సేవ చేసుకుంటాను. నేను కూడా మావాడంతా నా పోలికే. రాకటండి మరి, స్వయంగా రక్తం పంపిణీ పుట్టాడు మరి. ఏమే అన్నయ్య వచ్చే టైంకి ఎక్కడ కూరేపున్నావు? అమ్మా, ఈ అమ్మాయి నీ చెల్లెలు బాబు. చెల్లెమ్మా, మేరే కో రాఖీ బన్నే కే లియే ఏక్ చెల్లెమ్మ హోతా హై కర్కే అభి. దొరక్క చెల్లెమ్మ దొరికిందని హిందీలో మురిసిపోతున్నాడండి. ఉత్తర హిందూ దేశంలో ఉన్నాడు కదండి, ఇలా అయిపోయాడండి. అవును, కేరళలో. అన్నయ్యను పలకరించవేమే? పోలేమ్మా, అన్నయ్య అనే అభిమానం తనకు లేకపోయినా చెల్లెమ్మ కోసం అవసరమైతే 2 పెగ్గుల రక్తం కూడా దానం చేస్తాను. పెగ్గులా? చెప్పగా ప్రొహిబిషన్ లేని రాష్ట్రం నుంచి వచ్చాడు కదండి, ప్రతిదీ పెగ్గుల్లో కలవడం అలవాటు అయిపోయిందండి. మా ఔషధం అంటే అంతే మరి. పదబాబు, స్నానం చేద్దు గాని. అవునమ్మా, రోజంతా స్నానం చేయకపోతే నాకు చాలా చిరాగ్గా ఉంటుంది. అయ్యా, మా వాడిని ఇంత గొప్పగా తయారు చేసినందుకు నువ్వేవరమైనా కోరుకో, ఇచ్చేస్తాను. ఆ మాటని బ్యాంక్ అకౌంట్ లో దాచుకుంటానండి, అవసరం వచ్చినప్పుడు వాడుకుంటాను. టెంపరీగా నన్ను ఆశీర్వదించండి. శుభమస్తు. అరే రాజా, నా ధర పెట్టేసేవరా. నీ యాక్టింగ్ కెపాసిటీకి నువ్వు రాజకీయాల్లో చేరావంటే వయసు వెళ్ళాక మినిస్టర్ అయిపోతావు, గొప్ప ఫాలోయింగ్ వస్తుంది. ఆ గొడవలని మనకెందుకు గాని, హాయిగా బతుకుతున్న వాడిని నన్ను ఆ రూంపులో దించకు. అసలు ఎందుకు ఎన్నాళ్ళు నాటకం? తొందర పెడుతుందిగా, ఇప్పుడే ప్రారంభమవుతుంది మన అసలు ప్లాన్. టైం కోసం వెయిట్ చేస్తేనే రా ఆస్తి మనకి దక్కేది. నీ వేదాలు ఉపనిషత్తులు నాకు అర్థం కావు గాని, అసలే డే టైం మందలు పట్టున్నవాడిని. అది మానేసేసరికి చేతులు కాళ్ళు వణుకు. అది చూసారా, ఆ విశ్వేశ్వరరావు నువ్వు తనను చూసి వణికిపోతున్నావు అనుకుంటున్నాడు. తనంటే భయభక్తులు లేదని పొంగిపోతున్నాడు. ఏడ్చాడు. నన్ను తొందరగా ఆ రొంపులోంచి బయటపడేసే మార్గం చూడు. చూస్తాను గానీ నాకు కూడా మనసారా.
అమ్మా ఈ స్వీట్స్ అన్ని నాకేనా? అవును బాబు. చేసింది నీకోసమే అయినా నీ పేరు మీద మేమంతా కలిసి నవలేస్తాంరా. అమ్మా నాదో చిన్న కోరిక. ఏమిటి బాబు? నా చిన్నారి చిట్టి చెల్లెలకి ఈ స్వీట్ నా చేతితో తినిపిస్తానమ్మా. ఓ అంతే కదా, తినిపించు. ఇలాంటి పనులంటే నాకు చాలా అసహ్యం. నాకు చేతులున్నాయి, నేను తినగలను. అలా కాదు, నువ్వు తినాల్సిందే. సంబంధం లేని మనుషులు చనువు తీసుకుంటే నాకు ఒళ్ళు మండిపోతుంది. తాతయ్య ఆ విషయం ఇతర గట్టిగా చెప్పు.